మానుకోట మహాధర్నాలో బీఆర్ఎస్ సంగతేంటి? ఆ కార్యక్రమం చుట్టూ వివాదాస్పద చర్చలు ఎందుకు జరుగుతున్నాయి? భూ కబ్జాదారుల్ని పక్కన పెట్టుకుని పేద రైతులకు న్యాయం చేస్తామని ఎలా అంటారన్న ప్రశ్న ఎందుకొస్తోంది? ఎవరి కార్యక్రమంలో ఎవరు పెత్తనం చేస్తున్నారన్న మాటలు ఎందుకు వినిపిస్తున్నాయి? లెట్స్ వాచ్. మహబూబ్ నగర్ జిల్లా లగచల్ల భూ వివాదంలో గిరిజనులపై దాడి జరిగిందనంటూ అందుకు నిరసనగా గిరిజన ప్రాంతమైన మహబూబాబాద్ లో ధర్నా నిర్వహించింది బీఆర్ఎస్. గిరిజనులకు రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగినా మేం అండగా ఉంటామని భరోసా ఇచ్చేందుకే కార్యక్రమం నిర్వహించామన్నది పార్టీ వర్గాల మాట. ఈ మహాధర్నాకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు ముఖ్య నాయకులు హాజరై కాంగ్రెస్ సర్కార్ గిరిజనులకు అన్యాయం చేస్తుందంటూ మాట్లాడారు. అంతవరకు బాగానే ఉందని అనుకున్నా ఈ మహాధర్నాలో ఇద్దరు నేతల వ్యవహార శైలి ఇప్పుడు చర్చనీయాంశమైంది. గిరిజనుల కోసం నిర్వహించిన మహాధర్నాలో ఎమ్మెల్సీ రవీంద్రరావు, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తీరు హాట్ టాపిక్ అయింది. అధికార కాంగ్రెస్ ని ఇరుకున పెట్టే ఉద్దేశంతో చేసిన ధర్నా సక్సెస్ అయిందా లేదా అన్న సంగతి పక్కన పెడితే ఈ ఇద్దరు నాయకుల తీరుతో మాత్రం అబాసు పాలయ్యారన్న అభిప్రాయం పెరుగుతోందట. అగ్రవర్ణాలకు చెందిన రవీంద్రరావు గిరిజనుడే అయినా భూ కబ్జా ఆరోపణలున్న శంకర్ నాయకులు అంతా తామై నిర్వహించడంతో ఆ కబ్జాల పర్వాన్ని మరోసారి చర్చకు పెట్టినట్టయిందని అంటున్నారు. మహబూబాబాద్ జిల్లా నుంచి గిరిజన నేతలుగా గుర్తింపు పొందిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే రెడ్జా నాయక్, శంకర్ నాయక్, మహబూబాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు మాలోతు కవిత లాంటి నాయకులు ఉన్నా సభ నిర్వహణ బాధ్యత అంతా ఎమ్మెల్సీ రవీంద్రరావు చూడటం చర్చకు దారితీసింది. సభాధ్యక్షురాలుగా మాలోత్ కవితను మొదట ప్రకటించినా చివరికి ఇవ్వకుండా రవీంద్రరావు నిర్వహించడం చర్చకి కారణమైంది. కవిత, సత్యవతి రాథోడ్, రెడ్జా నాయక్ లంబాడి భాషలో మాట్లాడి కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనులకు అన్యాయం చేస్తుందని చెప్పడంతో వాళ్ల ప్రసంగాలకు మంచి స్పందనొచ్చింది. ఇలాంటి సమయంలో సభ నిర్వహణ బాధ్యతని గిరిజన నేతలకే ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు ఎమ్మెల్సీ రవీంద్రరావు ప్రత్యర్థులను విమర్శించే క్రమంలో అహంకారపూరితంగా మాట్లాడారన్న విశ్లేషణలు పెరుగుతున్నాయట. ధర్నాలో ఆయన చేసిన హడావిడి, పెత్తనం మీద గిరిజనుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక శంకర్ నాయక్ కి ప్రాధాన్యంతో ఆయన భూ కబ్జాల వ్యవహారాన్ని మరోసారి తెరపైకి తెచ్చినట్లయిందని అంటున్నారు. శంకర్ నాయక్ కన్ను పడిందంటే ఎలాంటి భూమైనా ఖతమే అన్న ప్రచారం గతంలో ఉంది. 10 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టారాజ్యంగా భూ కబ్జాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. వీటికి సంబంధించి గతంలో బాధితులు ఆందోళన చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి వ్యక్తిని పక్కన పెట్టుకుని పేద రైతులకు అండగా ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్న టాక్ నడుస్తోంది జిల్లాలో. ఇలా మొత్తంగా బీఆర్ఎస్ మహాధర్నా చుట్టూ పలు పొలిటికల్ క్వశ్చన్ మార్క్స్ పెరుగుతున్నాయి.